ఇక మనకు తెలంగాణ నీట్ సంబంధించి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ల కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ చాలా గుడ్ న్యూస్ అనమాట. మనకు గత 3 నెలలు బట్టి మనకు హైకోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి, సుప్రీంకోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. వాటన్నిటికీ ఫైనల్ జడ్జ్మెంట్ ఇది వచ్చిందనమాట. ఇక మనకు హైకోర్టు కేసులు అనేసి సుప్రీంకోర్టు నుంచి మనకు రిజల్ట్ వచ్చింది. మనకి ఎప్పుడంటే సుమారు టైం వచ్చేసి మనకి 1 సెప్టెంబర్ కదా, ఒక 11/22కి మనకి సుప్రీంకోర్టు నుంచి తీర్పు వెలువడింది అనమాట. సో దాని ప్రకారంగా మనం మాట్లాడుకుందాం తీర్పు ఏందనే జడ్జ్మెంట్ ఏందనేసి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నీట్ గురించి ప్రతి ఒక్కప్పుడు మన ఛానల్ పోస్ట్ చేస్తూ ఉంటాం, మాట్లాడుకుందాం డీటెయిల్గా. సో మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలంగాణ లోకల్ ఇష్యూ మీద మనకి కేసు నడుస్తూ ఉన్నది. దాని ప్రకారంగా ఏంటంటే 9th 10th గవర్నమెంట్ ప్రకారం 9th 10th 11th 12th మన స్టేట్లో చదువుంటే వాళ్ళు జీవో 33 ప్రకారంగా మన తెలంగాణ స్టూడెంట్ లోకల్స్ అవుతూ ఉంటారు. సో మరి కొంతమంది విద్యార్థులు ఏంటంటే 9th 10th ఇక్కడ చదివినా కానీ 11th 12th అనేది ఏపీ అట్లా వేరే రాష్ట్రంలో చదువుతున్నారు. సో వాళ్ళ గురించి వాళ్ళ వాదన ఏంటంటే మేము ఒక 2 years మాత్రమే తెలంగాణ వదిలేసి వేరే రాష్ట్రం వెళ్ళినంత మాత్రం మేము తెలంగాణ లోకల్ కాకుండా పోతామనేసి వాళ్ళ వాదన అన్నమాట. సో దీని ప్రకారంగా మనకు హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు నడిచినాయి. సో ఇక మనకు లాస్ట్ ఇయర్ 2024 సంబంధించి కూడా దీని విషయం మనకు తెలంగాణ హైకోర్టులో కేసు నడిచినప్పుడు మనకు జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే మనకు ఎవరైతే హైకోర్టులో కేసు వేశారు కదా వాళ్ళకి మాత్రమే మనకు లోకల్గా ప్రకటించనేసి వాళ్ళకు ఒక ఇచ్చారనమాట. సో ఎవరైతే మనకు కేసు వేసారో వాళ్ళు మాత్రం లాస్ట్ ఇయర్ లబ్ధి పొందిలన్నమాట. సో ఈసారి ఏంటంటే మనకు తెలంగాణ ప్రభుత్వం అక్కడితో ఆకుండా మనకు సుప్రీంకోర్టు కూడా వెళ్ళిందనమాట. సో మనకు ఒక 1 month దాకా అక్కడ సుప్రీంకోర్టులో వాళ్ళు వినిచిన తర్వాత మనకి ఏంటంటే తీర్పు వచ్చిందంటే మనకు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి మనకు సమర్థిస్తూ మనకు తీర్పు అనేది వెలువడం జరిగిందనమాట. అంటే ఏంటంటే జీవో 33 ప్రకారం ఏ స్టేట్కైనా లొకాలిటీ అనే ఇష్యూ అనేది ఆ స్టేట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. దాన్ని ఎవరు మనం వ్యతిరేకించలేము. కాబట్టి మన 9th 10th 11th 12th ఎవరైతే తెలంగాణ చైల్డ్లో వాళ్ళు మాత్రం లోకల్ కిందకి వస్తారో మిగతా వాళ్ళు రారని చెప్పేసి స్ట్రిక్ట్గా చెప్పేసారు అనమాట. సో దీంతో మనకి ఏంటంటే 9th 10th 11th 12th ఖచ్చితంగా తెలంగాణ చైల్డ్ని మాత్రమే లోకల్ కిందకి పరిగణిస్తారు. ఇక మనకు ఫైనల్ జడ్జ్మెంట్ అయిపోయింది. ఇక మనకు అతి త్వరలో మనకు మెరిట్ లిస్ట్ వస్తుంది, కౌన్సిల్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎప్పటినేసి నేను ఈవినింగ్ ఒక వీడియో చేస్తాను, దాన్ని మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్కి. మనకు ప్రతి ఒక్క అప్డేట్ వితిన్ షార్ట్లో ఆన్ టైంలో ఇస్తూ ఉంటాం.